హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. చాలా ఈజీగా బ్లౌజ్ ఫ్రంట్ డాట్స్ అయితే మార్కింగ్ వేస్తున్నాను చూడండి. బ్లౌజ్ హుక్స్ పార్ట్ మిడిల్లో అలాగే షోల్డర్కి నిటారుగా మనము ఇలా చూసుకోవాలన్నమాట. వీడియోలో చూసిన విధంగా కొలత బ్లౌజ్ తీసుకొని మనము డాట్స్ అనేటివి కరెక్ట్గా డాట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి నేను ఎలా చూపించాను. ఏ మూల అయితే పట్టుకొని దానికి నిటారుగా వేసుకొని ఇంకొక సైడ్ ఇలా పెట్టేసి రఫ్ చేసామంటే ఈ క్లాత్ వైట్గా ఉంది. మీకైతే మార్కింగ్ రఫ్ చేసిన తర్వాత ఏర్పడట్లేదు, నాకైతే కనిపిస్తుంది. చూడండి 2 సైడ్స్ నీట్గా మనము ఈ మార్కింగ్లు అనేటివి మార్క్ వేసుకొని మనము ఒక డాట్ ఎండింగ్ ఇంకొక డాట్ చివరలు నీట్గా ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. చూడండి ఇలా గ్యాప్ మెయింటైన్ చేసిన తర్వాత క్లాత్ అనేది మనం డాట్స్ స్టార్ట్ చేసేటప్పుడు రఫ్ ఇచ్చేసుకోవాలి. అలాగే చివర్లో కూడా చిన్న రఫ్ ఇచ్చేసుకొని మనమైతే ఈ డాట్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాలి. మనకు బ్లౌజ్ మొత్తంలో ఫ్రంట్ డాట్స్ కరెక్ట్గా కుదిరాయంటే బ్లౌజ్ కూడా కరెక్ట్గా కుదురుతుందనమాట. చూడండి ఎంత బాగా వచ్చేసింది షేప్ అనేది. సో హుక్స్ పార్ట్ మిడిల్లో అలాగే షోల్డర్కి నిటారుగా మిడిల్ టక్స్ ఉంటుంది. మనకు చంక మిడిల్లో ఈ థర్డ్ టక్స్ ఉంటుంది. ఫోర్త్ టక్స్ ఏమో మనకు ఇక్కడ హుక్స్ పార్ట్ మనకి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో డాట్ దానికి స్ట్రేట్గా తీసుకోవాలన్నమాట. స్ట్రేట్గా తీసుకొని కొంచెం పైకి కర్వ్ అనేది డాట్ అనేది తీసుకోవాలి. చూడండి 2 సైడ్స్ ఫ్రంట్ డాట్స్ అయితే స్టిచ్ చేశాను కదా. ఇప్పుడైతే నేను షేప్ బెల్ట్స్ అటాచ్ చేస్తున్నాను. చూడండి నేను ఎప్పుడైనా షేప్ బెల్ట్లు ఇలా 3 పీసెస్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ని ఇలా చుట్టగా చుట్టేసుకొని ఇలా అయితే పెట్టుకుంటాను. రివర్స్గా పెట్టేసుకొని ఈ షేప్ బెల్ట్ని దాంట్లో ఫోల్డ్ చేసి పెట్టి ఇలా అయితే 1/2 ఇంచ్ గ్యాప్తో నేనైతే స్టిచ్ చేస్తాను అనమాట. ఇలా స్టిచ్ చేశాక చివరలో మనం క్లాత్ అనేది లాగకుండా నీట్గా స్టిచ్ చేసి దీంట్లో నుంచి మనకు ఫ్రంట్ పార్ట్ బయటకు తీసేయాలి. ఇలా లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేస్తే మనకు నీట్ ఫినిషింగ్ అనేది బొటిక్ స్టైల్లో వస్తుంది. చూడండి ఇలా మనకు ఓవర్లాక్స్ మిషన్ ఉండదు కాబట్టి పోగులు అనేటివి బయట కనిపించకుండా ఉండడానికి ఇలా కుడితే మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా కుట్టడం ఒక్కసారి ట్రై చేయండి. ఇలా నచ్చితే మీరు ఇలా తప్ప ఇంకా వేరేలాగా కుట్టడానికి ఇష్టపడరనమాట. సో షేప్ బెల్ట్లు చాలామంది చాలా రకాలుగా కుడతారు. నేను నా స్టైల్ విధానం అనేది చూపిస్తున్నాను. ఇలా స్టిచ్ చేసి రివర్స్ తీసుకొని నీట్గా మనమైతే ఇక్కడ దానిపై నుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే క్లాత్ బయటకు ఓపెన్ అవ్వకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. సో చూడండి కొలత బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా హైట్ అనేది కరెక్ట్గా ఉంది చూసుకొని నేనైతే ఇప్పుడు హుక్స్ పార్ట్ కాజా పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ హుక్స్ టక్స్ అనేటివి కొంచెం వెడల్పుగా ఇస్తున్నాను అనమాట. ఇలా ఇచ్చాక మనకు హుక్స్ పార్ట్ అనేది లోపలికి మలిచిస్తాము, కాజా పార్ట్ అనేది బయటకు మలుస్తాం. హుక్స్ పార్ట్ లోపలికి మలుస్తాం కాబట్టి లైనింగ్ పీస్ తీసుకుంటే సరిపోతుంది. ఈ లైనింగ్ పీస్ 1.5 గ్యాప్తో నేనైతే ఇలా కట్ చేసుకొని మనం ఎప్పుడైనా కొంచెం ఎక్కువగానే ఉంచుకోవాలన్నమాట. క్లాత్ హైట్ అనేది వెడల్పు అయితే 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ సరిపోతుంది. పతలగా ఉంటే కొంచెం లావుగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మలిచేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. సో ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో నా ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి. నేనైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది సెండ్ చేశాను. ఓపెన్ చేస్తే లింక్ అనేది వస్తుంది, వెళ్ళి చూడండి. ఛానల్ విజిట్ చేసి అయినా చూడొచ్చు అనమాట. తర్వాత ఇంకొక సైడ్ హుక్స్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను కాజా సైడ్ కుడతాను. కాజా సైడ్కి మనకు బ్లౌజ్ పీస్ అవసరం ఉంటుంది, ఎందుకంటే బయటకు మలుస్తాం కాబట్టి. సో ఈ బ్లౌజ్ పీస్నే నేనైతే ఈ గల్లలో నుంచి బ్యాక్ సైడ్ నెక్ ఉంది కదా, ఇది డీప్ నెక్ కాబట్టి బ్యాక్ సైడ్ డీప్ నెక్ నుంచి కాజా పార్ట్ అనేది తీసేసి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి మలుస్తాను. చూడండి ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకొని పాదం మందం గ్యాప్తో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసి దానిపై నుంచి ఇంకో స్టిచ్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. నీట్గా మనము 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని చిన్నగా కిందికి రఫ్ ఇచ్చేసుకొని పైకి నిటారుగా కరెక్ట్గా మలిచేసుకొని 1 ఇంచ్ ఉండే విధంగా మలిచేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక పాదం మందం గ్యాప్తో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. కాజాలు వేస్తాం కదా. సో చాలా ఈజీగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్
డాట్స్ అలాగే షేప్ బెల్ట్లో హుక్స్ పార్ట్ కాజా పార్ట్ చూపించాలని అనుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కమెంట్ ఇవ్వండి. ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ని లైనింగ్ పీస్కి అటాచ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ముందుగా కిందికి స్టిచ్ చేసి నెక్స్ట్ స్టిచ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.